హాయ్ హలో నమస్తే, నేను అప్పారావు జబర్దస్త్ ఆర్టిస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎంఆర్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న ఐకాన్ బెల్ టచ్ చేస్తే వారి అప్డేట్ న్యూస్ అంతా మీకు వస్తుంది. గుడ్ లక్ టు ఎంఆర్ న్యూస్. దిస్ ఇస్ అప్పారావు జబర్దస్త్. కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారి సూచనల మేరకు నందమూరి తారక రామారావు గారి 100వ జయంతి కార్యక్రమాన్ని కావలి పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరిగింది. ఇక్కడ ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకు ఆ మాట చెప్తున్నాము అని అంటే, నటనా ప్రపంచంలోనే కాకుండా తెలుగువాడిని తక్కువగా చూసే రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీని 1982 మార్చి నెలలో స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి తీసుకొచ్చి తెలుగువాడి యొక్క ఖ్యాతి పౌరుషాన్ని ఢిల్లీ వీధుల్లో చూపించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. నందమూరి తారక రామారావు గారి జయంతిని పండుగలాగా జరుపుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకు ఆ మాట చెప్తున్నామనంటే, పార్టీలకు అతీతంగా సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో బయటకు వచ్చిన పార్టీ, కూడు గూడు నీడ అనే నినాదంతో బయటికి తీసుకొచ్చి ఈరోజు బడుగు బలహీన వర్గాలు ఈరోజు స్వేచ్ఛా వాయువును తీసుకొని ప్రశాంతంగా జీవించగలుగుతున్నారన్నా, వారికి సంక్షేమ పథకాలు అందే విధంగా ఎవరైనా చేశారంటే అది ఒక తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారికి చెందిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకు ఆ మాట చెప్తున్నామంటే, ఈరోజు భారతదేశంలోనే నందమూరి తారక రామారావు గారు పెట్టిన సంక్షేమ పథకాల్ని రకరకాల పేరుతోటి ఈరోజు అన్ని రాష్ట్రాలు కూడా నిర్వహించుకోవడం మనం చూస్తున్నాం. అందువలన పార్టీలకు అతీతంగా నందమూరి తారక రామారావు గారి జయంతిని అందరూ జరుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాం.